కంచే చేను వేసినట్టు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల బండ్లే ఇప్పుడు ప్రైవేట్ దందాలకు అడ్డగా మారబట్టే. తప్పు చేస్తే అడగాల్సిన పోయి వాళ్ళే తప్పులు పడబట్టే. తగ్గేదేలా అనుకుంటుర్రో మనల్నే వడ్రా ఆపేదనుకుంటుర్రా కానీ కొందరు కక్కుర్తి పోలీసులు సర్కారు సొమ్ముతోటి తిరిగే పోలీస్ బైక్లను ఏకంగా ర్యాపిడో సర్వీలకు వాడుతుర్రటుల్లా. కస్టమర్ బైక్ బుక్ చేస్తే తలతల మెరిసే పోలీస్ బండి వచ్చి ఆగిందట. అసలు ఈ సర్కార్ బండి ర్యాపిడో కస్టమర్ కథ ఏందో అరుచుకోవాలి కదా. అడిగేటోనికి చెప్పేటోడు లోకువా అన్నట్టు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసుల తీరిప్పుడు పెద్ద పంచాయతీకే దారి తీసేటట్టు ఉన్నది. వరంగల్ అంబేద్కర్ సెంటర్ కెంచి సుబేదారి వరకు ఒక ఆయన అర్జెంటు పనుండి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ఆకలి రుచెరగదు నిద్ర సుఖమేరగదు అన్నట్టు బండి ఎప్పుడొస్తుందా అని కస్టమరు రోడ్డు మీద చూస్తుంటే సిద్ధార్థ అనే ర్యాపిడో డ్రైవరు ఏకంగా పోలీస్ శాఖ అని రాస్తున్న బండేసుకొని వచ్చి దర్జాగా పిండట. గది చూసి ఆ కస్టమర్ గుండె ఆగినంత పనైందట. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటే పోలీసారు వస్తున్నాడేంది, ఆయనతేమన్నా అయ్యిందా, నేనేం తప్పు చేయలే కదా, నన్నేమన్నా కేసులో ఇరికిస్తుండొచ్చా అని ఎన్ని తిరిగినాయో ఆ అన్న మనసులా. ఇక అసలు ముచ్చటేందంటే గదేంది సర్కార్ బండి పట్టుకొచ్చిన వాని కస్టమర్ ఆ ర్యాపిడో డ్రైవర్ని అడిగితే అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల షెన్ అన్నట్టు గదేం లేదు సార్, గిది మా దోస్తు కానిస్టేబుల్ బండి, ఆయనే ఇచ్చిండని కూల్గా సమాధానం చెప్పిండట. అడిగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కానీ ఈ కానిస్టేబుల్ సారు మాత్రం అడగకుండానే ర్యాపిడో దందా చేసుకోమని సర్కార్ బండిని దోస్తుకు దానం చేసిండట. పోలీస్ బండ్లను ఇట్లా కూడా వాడొచ్చా అని ఇప్పుడు వరంగల్ జనాలు ముక్కునేలేసుకోవట్టే. పోలీసులంటే చట్టాన్ని కాపాడేటోళ్ళు, కానీ ఇక్కడ దొంగకు తాళాలు ఇచ్చినట్టు సర్కార్ బండ్లను ప్రైవేట్ సంపాదనకు వాడుకుంటుంటే చూసేటోళ్లకు ఏమనిపిస్తుంది? పెట్రోల్ ఏమో సర్కార్ సొమ్ము, దందా ఏమో ప్రైవేట్ డ్రైవర్ది. గీ వరంగల్ పోలీసుల కక్కుర్తి దందా చూసి ఉన్నతాధికారులు ఏం యాక్షన్ తీసుకుంటారో అని జనాలు ఎదురు చూడబట్టే. ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటోళ్లపైన గట్టిగా చర్యలు తీసుకుంటేనే సర్కార్ బండ్ల గౌరవం నిలబడుతుంది. లేకపోతే ఇక పోలీస్ బండికి ఇల్వేముంటుంది అందిట్టబట్టే ఇంకిందరు. ఆఖరికైతే ఇదుల్లా వరంగల్ ర్యాపిడో పోలీస్ ముచ్చట.